గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, జడా శ్రవణ్ కుమార్ ఈయన అంటే నాకు అంతకు ముందు ఎంత పాపులర్ నాకు తెలియదు కానీ 2019 నుంచి అంటే అమరావతి ఉద్యమం వచ్చినప్పటి నుంచి మీడియాలో మాట్లాడితే బాగానే పాపులర్ అయ్యాడు. సో తర్వాత ఆయన అంటే ఒకప్పుడు తెలుగుదేశం ప్రోగా ఉన్నాడు, ఇప్పుడు చూసుకుంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలక్షన్ ముందు నుంచి కూడా మనకి ఆ డైమెన్షన్ కనబడతానే ఉంది. నిన్న కాక మొన్న ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూశాను సార్. ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన అడిగాడు అనమాట, ఏంటండి మీరు ఎందుకు తెలుగుదేశానికి కూటమికి వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తున్నారు, నిన్నే కదా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చారంటే, నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు కూడా ఆయన వాళ్ళ ప్రభుత్వంలో రాగానే కామెంట్లు చేశాను, ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ప్రభుత్వం వ్యతిరేకంగానే ఉంటాను. ఆ రోజు నేను ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి ఆ సానుకూల మీడియా నన్ను చూపించింది, ఈ రోజు వేల సానుకూల మీడియా నన్ను వాడుకుంటుంది అంటారనమాట. అంటే నాకు అర్థం కాదు ఒక్కటి సార్, ఇప్పుడు నీకే అర్థం అవుతుంది ఆ మీడియా వాడుకుంటుంది ఈ మీడియా వాడుకుంటుందని. సో ఏది కరెక్ట్గా ఉందో అది మాట్లాడాలి కదా. అలా కాకుండా ఎప్పటికప్పుడు అంటే ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండాలనుకుని కావచ్చు, లేకపోతే సమస్యని నిజంగా ఎంత సీరియస్గా తీసుకుంటా ఉన్నది కావచ్చు, సెన్సేషన్ కోసం మాట్లాడుకొని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారేమో వీళ్ళంతా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు సార్ మీరు? హ్మ్. యాక్చువల్‌గా రాజకీయ భవిష్యత్తు అనంటే ఎవరికేముంటుంది? జడా శ్రావణ్ కుమార్‌కి మాబోటోళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది? ఉమ్, యాక్చువల్‌గా ఈ క్వెషన్‌ను నేను కూడా ఆన్సర్ చేయాల్సిన క్వెషనే. ఉమ్, ఎందుకంటే మరి ఇట్లా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద కుండబద్దలు చేసిన పోరాటం ఏందనేది అందరికీ తెలుసు. ఆ పోరాటాన్ని సగంలో విరమించుకొని మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం పైన ఒక 15 నెలల పాటు నేను కంటిన్యూ చేశా. ఎప్పటి వరకు? మళ్ళీ కూటమి అధికారంలో వచ్చే వరకు చేశా. కానీ తరువాత ఈ కూటమిలో ఉన్న వీళ్ళు తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలని మనం వ్యతిరేకించిన రోజున ముడ్డిని తుడిచేసినట్టు తుడిచేశారు కదండి. గతంలో చేసిన 5 సంవత్సరాల ఈ ప్రయాణాన్ని మొత్తం తుడిచేసి వైసీపీ పేటీఎం బ్యాచ్ అన్నారు. మరి ఆ గత 5 సంవత్సరాల్లో టీడీపీ పేటీఎం బ్యాచా మేము? కాదు కదా. ఇక జడా శ్రావణ్ కుమార్ అంశానికి వస్తే ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది మనకైతే తెలియదు. ఆయన ఉద్దేశాలు ఏమిటనేది. ఈ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎంత వ్యతిరేకించాడో దానికి ముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడుని కూడా అంతే వ్యతిరేకించాడు. అవును. చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రైవేట్ కేసులు కూడా పెట్టాడు. ఆ తర్వాత కొన్ని విత్డ్రా చేసుకున్నాడు, అది వేరే విషయం. ఆ రోజున వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోసం అప్పుడు పనిచేయటం జరిగింది. 2014-19 మధ్య కూడా వీళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగానే ఉన్నారు. అలాంటిది తిరిగి మళ్ళీ వాళ్ళు లైన్లోకి రావటానికి ఎప్పటిదాకా రాలేదు? అమరావతి ఇష్యూ వరకు రాలా. ఈ ఎన్నికలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ 3 రాజధానుల బిల్లు ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పుడు అమరావతికి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పటి వరకు వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. కానీ ఈసారి అట్టా లేదే. ఈసారి వాళ్ళు మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు. అందుకని వీళ్ళ అందరి మీద అనుమానం పడాల్సి వస్తుంది. ఆ అనుమానం నా మీద కూడా ఉంది. ఎవరి మీద ఎందుకు? కానీ ఏం ఆశిస్తున్నాం మేము? మా 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 మేము ఆశించే ఏమి ఏమి ఇవ్వగలుగుతున్నారు ఎవరైనా? ఈ సో కాల్డ్ కామెంట్ చేసే వాళ్ళందరూ మా మాకు ఏమి ఒరగబెడుతున్నారు, ఆశిస్తున్నాం అని అంటున్నారు కదా. అదేదో తీర్చొచ్చుగా. అది తీర్చేది కాదంటున్నారు మళ్ళీ. చంద్రబాబు నాయుడికి అధికారం ఇవ్వటానికి మేము పాల్పడుతున్నాం, మేము చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తున్నాం అని చెప్పి మరి మాకు నువ్వు ఫలానా అందుకు నేనేదో చిలకలూరుపేటలో నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను పోటీ చేసిన దాన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి చిలకలూరుపేట టికెట్కి నాకు ముడిగట్టి ఇప్పుడు మళ్ళీ నన్ను వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గతంలో కూడా 5 సంవత్సరాలు మేము మాట్లాడిన రోజున చంద్రబాబు నాయుడిని ఏమి గొప్పోడు అతన్ని నెత్తిన పెట్టుకుని తిరగాలని మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు విధానాలని మేము ప్రశ్నించాం. అలాంటి ప్రశ్న ఈ రోజున కూడా మేము వేస్తున్నాం. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని మేము నెత్తిన పెట్టుకుని రేట్లా మీరు మీరు చూస్తున్న మీరు వీడియోలో ఐడెంటిఫై చేస్తున్నారా? ఆ వీడియోల్లో మీరు జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకొని కనపడుతున్నామా మేము? కానీ జడా శ్రావణ్ కుమార్ కనపడుతున్నాడు.
అందుకనే ఆ జడా శ్రావణ్ కుమార్ కనపడుతున్నాడు కాబట్టే ఆయనకి మరి ఆ సాక్షి మీడియాలో కానీ వైసీపీ మీడియాలో కానీ ఆయనకి ఇప్పుడు మళ్ళీ పాపులారిటీ వచ్చింది. ఆయన జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే పని చేస్తున్నాడు. మరి ఆ రోజున అంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించాడు, ఈ రోజున ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? వెనకేసుకొస్తున్నాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఆహా, జడా శ్రవణ్ వ్యతిరేకించడం వేరు, వెనకేసుకు రావటం వేరు. జడా శ్రవణ్ కుమార్ దానికి మీ దానికి ఒక తేడా ఉంటుంది సార్. జడా శ్రవణ్ కుమార్ గారు ఎలక్షన్స్ ముందే కంపల్సరీ మనం ఒక 3-4 మంత్స్ ముందు నుంచే ఆయన కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ మూవ్ అవుతుందని మనం చూస్తా ఉన్నాం. మీరు ఏ రోజు కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించింది లేదు, జగన్మోహన్ రెడ్డిని పొగిడింది లేదు. ఇప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని పొగట్టలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న తప్పులు ఎత్తి చూపుతున్నారు. అది ఎప్పుడు మీడియా పక్షంగా మనం ఉన్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. అది అది కాకపోతే అది మీడియా యొక్క బాధ్యత కిందే చేస్తున్నాం తప్ప వేరే వేరే ఉద్దేశాలు ఏమి లేవు. యా, కాకపోతే జడా శ్రావణ్ కుమార్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నాడు. ఆయన వీడియోలో మీరు మొత్తం ఒకటి అరా కాదు ఉన్నాయి, మొత్తం అబ్జర్వ్ చేయండి. ప్రతి దాంట్లోనూ ఆయన జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎలా రావాలి అనే ఒక మోటోతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మా వెనక ఆ మోటో లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని కావాలంటే విమర్శిస్తున్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటని విమర్శిస్తున్నాం. అంత ఇప్పుడు కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు పొగిడిన వాళ్ళందరూ ఈరోజు మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ లాగా నెత్తిన పెట్టుకొని మోస్తే తిట్టొచ్చాము, కానీ ఇప్పుడు మేమేం జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకొని తిరగటం లేదు కదా. చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించటం అంటే పక్కనోడిని ప్రేమించటం కాదు. ఈయన కూడా ఈయనంటే పర్సనల్గా ఏమన్నా ద్వేషం ఉంటుందా? కానీ జడా శ్రావణ్ కుమార్కు ఉంది, పర్సనల్ ద్వేషం ఉంది. ఆయన అందుకనే ఎన్నికల ముందే మారిపోయాడు. ఎన్నికల ముందు నుంచే ఆయన మాటలు మార్చుకున్నాడు. నేను మాట మార్చుకున్నాననే సంగతి కూడా చెప్పాడు. దాన్ని తిరిగి తీసుకొచ్చి అమరావతికి కూడా ఆపాదించాడు ఆయన. అమరావతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే అని ఆ రోజు నుంచే మాట్లాడటం మొదలు పెట్టాడు. మరి మేము ఈ రోజుకి చంద్రబాబు నాయుడు అమరావతిని నాశనం చేశాడని అంటలేదే. వాళ్ళు తీసుకుంటాం తప్పుడు నిర్ణయాలు అనే వాటిని వ్యతిరేకిస్తున్నాం. అది ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, పచ్చపొర కళ్ళకు కమ్మొచ్చు మీకు, కానీ రేపు అర్థమవుతుంది. కానీ ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అని అంటారు. మరి ఎప్పటి నుంచి మాట్లాడొచ్చు? దానికి ఏమన్నా ఒక సమయం నిర్దేశించారు ఎవరన్నా? 6 నెలల తర్వాత మాట్లాడు, సంవత్సరం తర్వాత మాట్లాడు అని. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే కూడా వాళ్ళు తప్పులు చేయటం మొదలు పెట్టారండి. మీరు చూడండి, మీకు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజుకి రీచుల్లో ఉన్న ఇసుకని అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇసుక మీద మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు. ఎందుకు వీళ్ళు కూడా చేస్తున్నారు? ఎవరో ఎందుకు చిలకలూరిపేటలో మరి ప్రతిపాటి పుల్లారావు చేసిన పని ఏంటి చెప్పండి? 4.5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని గాలి వదిలేసి ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఈరోజు వచ్చి అధికారంలోకి రాగానే బార్లన్నీ ఆయనకే కావాల్సి వచ్చినాయి, కేబుల్ టీవీలు ఆయనకే కావాల్సి వచ్చింది, సాయి కార్తిక్ కాంప్లెక్స్ ఆయనకే కావాల్సి వచ్చింది, రియల్ ఎస్టేట్ మీద హఫ్తాలు ఆయనకే కావాల్సి వచ్చినాయి, ఇసుకలో ఆయనకే కావాల్సి వచ్చింది, పోస్టింగులు మార్చుకునే దాంట్లో ఆయన హస్తం చాలా ఉంది. ఆ పోస్టింగులు మార్చుకున్న పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చి వాళ్ళ ఆవిడ పుట్టినరోజులు చేశారు. ఏం మాట్లాడకూడదా? వీళ్ళ మీద మాట్లాడొచ్చు కదా. ఇదే కదా మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడింది. వాళ్ళ ఎమ్మెల్యేలు అయిందే ఎందుకు కదా సార్? మరి పాపం ఆ పనులు చేసుకొని ఇకపోతే మీరు వాళ్ళ ఎమ్మెల్యేలు అయిందే ఎందుకు కదా? ఆ పనులు చేసుకొని ఇకపోతే ఎలా అంటున్నా మీరు? మరి పాపం గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది కూడా అందుకే కదా, అధికారం అనుభవిద్దామని కదా. ఆ రోజు ఆయన చేసుకునేవాల్సింది కదా, కానీ అడ్డం పడి ఆడతామా లేదా? సీఎం జగన్మోహన్ రెడ్డి పాపం ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా రాకుండా అన్ని ఆయనే దోచుకు తింటున్నాడు. అది ఏదైనా కానివ్వండి, ఎవరో ఒకళ్ళు చేసింది అందుకు. కాకపోతే ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ అంశం మాది ఒక చోట, ఇప్పుడు గుర్రాన్ని గాడిదని ఒక చోట కట్టేయకూడదు అన్నట్టు మళ్ళీ గాడిదన్నా నేను ఫీల్ అవుతాడేమో. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మోటోలో పనిచేస్తా ఉన్నాడు. మాకు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి మోటో లేదు, మేము మీడియా మోటోలోనే ఉన్నాం, మీడియా మోటోతోటే చేస్తున్నాం. ఆయన ఖచ్చితంగా అటువైపు తిరిగిపోయాడు. ఇంతకు ముందు 2014-19 మధ్యలో కూడా
జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఎందుకు కొలికిపూడి శ్రీనివాసు ఆయన బయటపడి కూడా చెప్పాడు, గతంలో మేమందరం ఆయన ఏదో గొప్పోడని ఆయన చుట్టూతా తిరిగామని. మరి ఈ రోజు ఇటు సైడ్ వచ్చి ఆయన టికెట్ తీసుకొని గెలవలేదా? మరి అలాంటి అవకాశం ఏదైనా మరి ఈయనకి రాలేదేమో, లేదు ఏమన్నా అనుకున్న దానికి ఈయనకు జరగలేదేమో. మా బోటోళ్ళం ఎంతండి, మాది ఒక లెక్క. యా జడా శ్రవణ్ మాకు కనీసం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇస్తారా చెప్పండి? కానీ ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సార్. జడా శ్రవణ్ కుమార్ కి అంటే ఇప్పుడు మనం నిజంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో కొలికిపూడి శ్రీనివాస్ ఎంత ఫేమస్ అయ్యాడో జడా శ్రవణ్ కుమార్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఇద్దరు ఒకే అవును. మోడ్ లో అగ్రెసివ్ గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా అమరావతి బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చారు. కానీ కొలికిపూడి శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చి జడా శ్రవణ్ కుమార్ ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయారు? అంటే ఆయన ఆయన కొలికిపూడి శ్రీనివాస్ లాగా తెలుగుదేశంలో రానన్నాడా, లేకపోతే ఇలాగా ఇండిపెండెంట్ గా నా పార్టీ నాకే ఉంటుంది, మీతో కలిపి నాకు టికెట్ ఇవ్వండి అన్నారా? ఎక్కడ తేడా వచ్చింది కాదండి, అసలు? గతంలో వచ్చిన కొన్ని ఆరోపణలు కానీ, కొన్ని ఆయన చేసిన కొన్ని పనుల ద్వారా కానీ ఆయన పెద్ద స్కెచ్ వేసుకున్నాడు. ఉహుం. కొలికిపూడి శ్రీనివాసు కేవలం ఎమ్మెల్యే దాని వరకు కన్ఫైన్ అయి ఉన్నాడు. కానీ ఈయన జడా శ్రావణ్ కుమారు అలా అవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న స్టేటస్ లో ఆయన ఉందాము అనే ఒక బిగ్ స్కెచ్ ఉంది ఆయనకి. ఒక ఊహలో మీకు ఉన్నాడు. తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చూడండి, జడా శ్రావణ్ కుమారు రాత్రి బస్ ఎక్కి పొద్దున్నే హైదరాబాద్ లో దిగి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేస్తామని చెప్పి అక్కడ ఎంట్రీ కూడా దొరక్క మళ్ళీ నైట్ తిరిగి బస్ ఎక్కి విజయవాడ వచ్చేసాడు. ఇక్కడ ఇది జరిగితే అప్పుడు ఆ రోజున వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారంగా చంద్రబాబు నాయుడిని జడా శ్రావణ్ కుమారు నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయలు దళితుల ఓట్లు మొత్తం టీడీపీకి వేయించడానికి కృషి చేయటం కోసం అడిగాడు అని ఒక రూమర్ వచ్చింది. మన ఛానల్లో కూడా మనం అది అప్పుడు ఆ కాలంలోనే చేసాం, మీరు గుర్తుండే ఉంటది. అవును, నాకు గుర్తుంది. అంటే ఆయన ఆశ ఎక్కువ ఉంది. ఆయన ఆయన బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న సామ్రాజ్యం పెద్దదిగా ఉంది. ఆయన ఏదో ఒక పార్టీలో భాగం అవుదాము అనే, లేదు ఒక ఎమ్మెల్యే అవుదాం, ఎంపీ అవుదాం అని అనుకోకుండా, అంటే జడా శ్రావణ్ కుమారు ఆశలను ఆయన కోరికలు వేరేగా ఉన్నాయి. మరి ఆ స్థాయిలో ఆయన ఆశించాడు కాబట్టి కొంచెం భంగపాటు కూడా ఎక్కువగా ఉందనుకోండి. ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళ మీద ఉండే ద్వేషం, కోపం ఉంటదే, అది ఈ రోజు ఆయనలో కనిపిస్తా ఉంది. దాన్ని ఆ రోజు ఆయన అమరావతి విషయంతో సైతం కక్కటం మొదలు పెట్టాడు. ఎందుకు అమరావతిలో ఆయన ఏదో ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్ళు ఆయన ఏదో ధర్నా చేస్తుంటే అమరావతి రైతులు రాలేదు అనే దాంతో కూడా ఆయన హర్ట్ అయ్యాడు. అందుకని అందరిని కలపేయటం మొదలుపెట్టాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి ఆయన శాయశక్తుల 100% కృషి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మాటల్లో తేడా కనిపిస్తుంది. దాని గురించే మాట్లాడుకుంటున్నాం తప్ప నువ్వు మాత్రం ఏం గొప్ప అంటారులే కానీ అది తీసేస్తే, ఇప్పుడు ఆయన విషయానికి వస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఆయనకున్న ఉద్దేశం ఆయన బయట పెట్టేసుకున్నాడు. ఆ ఉద్దేశానికి ఆయన పని చేసుకుంటున్నాడు. మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మరి ఆయనకి అది కరెక్టే కదా ఆయన చేసుకుంటుంది. మరి ఇక రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటది అనేది ఇక దైవేచ్ఛ. పైన ఏం నిర్ణయించబడితే అదే కదా కింద ఉండేది. దానికి అనుగుణంగానే మారుతారు ప్రజలందరూ. దాన్ని బట్టే జడా శ్రవణ్ కుమార్ కూడా అలాగ మారిపోయాడు. కానీ ఇది మంచి లెసన్ సార్. అంటే ఇప్పుడు జడా శ్రవణ్ కుమారు, కొలికిపూడి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఒకేలా వచ్చారు. కానీ కొలికిపూడి శ్రీనివాస్ చాలా ఫోకస్గా ఓకే నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. ఈయనేమో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకు ఒక పార్టీ ఉండాలనుకున్నాడు. సో అది ఎప్పుడైనా సరే ఎవరో దాన్ని పెద్ద ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ని మిగతా రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న పార్టీలని మేమేదో పీకుతాం, మేమేదో చేస్తాం ఉన్నది రియలిస్టిక్లో కూడా అంత పాసిబిలిటీ ఉండదు. సో డెఫినెట్గా కూడా వాటిని ఎక్కువ కూడా ఎంకరేజ్ చేయరు. సో ఇది ఒక మంచి లెసన్ అనమాట. సో నిజంగా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే మనం ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ఏం చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. జడా శ్రవణ్ కుమార్ గారు పాపం అన్నీ తెలుసుకున్నారు, కానీ ఇది ఎక్కడో విఫలం అయ్యారు. మేబీ మీరు అన్నట్టు ఏంటంటే ఆయన దీన్ని ఒక ప్యాకేజ్గా వాడుకుందాం అన్నట్టయితే డెఫినెట్గా అనుకున్నట్టయితే మనకు కనబడతా ఉంది. సో మేబీ అందరికీ ప్రతి ఒక్కరికి అధికార రూపంలో కావక్కర్లేదు కదా, ధన రూపంలో సఫలమైనా పర్లేదు. ఆయన ఎటయ్యారో మనం అదే కదా ఆ రోజు పుకారు వచ్చింది. నియోజకవర్గానికి 3 కోట్లు అడిగాడు. 175 నియోజకవర్గాలకు చూడండి ఎన్ని వందల కోట్లు అవుతాయో అని. అదే
దాని ప్రకారంగానే వచ్చింది. మరి నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పుకోవచ్చు, లేకపోతే నిజం నిలకడ మీద తెస్తుంది అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోనివ్వండి. ఆయన మోటో ఒకటి మాత్రం బయటపడిపోయింది, అంతే. అదే ఉద్దేశం అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.